ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా శుభవందనములు. దేవుడు మనలను 4 మాసములు కాపాడి మరి ఒక మాసములోకి ప్రవేశింపచేసి ఈ మాసమున మొదటి దినము మనకిచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యములో నుంచి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు ఆనాడు ఇర్మియాకు తెలియచేశాడు. ఈనాడు ఈ మాసములో మొదటి దినమున దేవుడు నీకు బయలుపరిచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ వాక్య భాగములో దేవుడు ఇర్మియాను పిలిచి ప్రవక్త బాధ్యతలను అప్పగించట మనము చూస్తూ ఉన్నాం. దేవుని సంకల్పము ఉన్నతమైనదని, మనము గర్భములో రూపించబడక మునిపే మన జీవితములను బాగుగా ఎరిగిన దేవుడు మన యేసయ్య. ఇర్మియాతో అంటాడు 5వ వచనములో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అని ఇర్మియాకు తెలియజేశాడు. ఈరోజు నీవు నేను మనమందరము కూడా మన తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన మనలను ఎరిగినవాడు, మన జీవితములను ఎరిగినవాడు. దేవుడు ఒక సంకల్పము, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు నీ జీవితములో, నా జీవితములో. దేవుడు నీ జీవితములో కలిగిన సంకల్పము ఉన్నతమైనది. అది అత్యుత్తమమైనటువంటి సంకల్పము దేవుడు నీ జీవితములో ఆయన కలిగి ఉన్నాడు. నీ జీవితానికి, నీ జన్మకు ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా బాలుడై ఉన్నప్పుడు దేవుడు ఆయనని పిలిచాడు, ప్రవక్తగా నియమించాడు. ఈరోజు దేవుడు నీవు గర్భములో రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు నీ జీవితములో కలిగిన ఉద్దేశము నెరవేర్చడానికి ఈ వాగ్దానము నీకు బయలుపరిచాడు. వారికి భయపడకము అనే మాట ఇర్మియాతో చెప్పాడు. వారు అంటే నాడు ఇశ్రాయేలీయులకు శత్రువులు కనుక నీవు వారికి భయపడవద్దు. మరి ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట వారికి అనే చోట వాటికి అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాటికి భయపడవద్దు. వేటికి? ఈ లోకములో భయపెట్టే రోగములకు భయపడవద్దు, ఈ లోకములో అప్పులకు భయపడవద్దు, ఈ లోకములో వ్యాధులకు భయపడవద్దు, ఈ లోకములో శత్రువులకు భయపడవద్దు. వాటికి భయపడవద్దు. ఎందుకంటే వాటి నుండి విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్. గత 4 మాసములు నిన్ను విడిపిస్తూ కాపాడుతూ నీకు తోడై ఉన్న దేవుడు భయపడకము అని వాగ్దానం చేశాడు. గత 4 మాసాలలో నీవు దేనికి భయపడుతూ బ్రతికావో, దేనికి భయపడుతూ నీ బ్రతుకు జీవితాన్ని కొనసాగింప చేస్తూ వచ్చావో, ఈ మే మాసములో దేవుడు నీకిచ్చే ఈ మొదటి దినములోని వాగ్దానము భయపడకు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, భయపడకు, నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకము అన్న మాట బైబిల్లో 366 సార్లు వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రతిరోజు నీకిచ్చే గొప్ప అభయ వాగ్దానం ఏంటంటే భయపడకము. ఎందుకు దేవా ఈ లోకములో భయపెట్టేవారున్నారు, భయపెట్టే సంఘటనలు ఉన్నవి అంటే వాటన్నిటిని జయించిన వాడను గనుక నేను నీకు తోడై ఉన్నాను. నేను అంటే ఎవరు? ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు. నేను అంటే ఎవరు? నిన్ను ప్రేమించిన దేవుడు. నేను అంటే ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నేను అంటే నిన్ను రక్షించిన దేవుడు. నేను అంటే నీ జీవితకాలమంతయు సదాకాలము నీకు తోడై ఉండే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను విడిపించువాడు ఆయన. నీకున్న ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించి నీ జీవితంలో గొప్ప మేలులతో ఆయన నింపి నిన్ను బలపరిచే దేవుడు నేను ఆరాధించే నా యేసయ్య. నీ దేవుడు, నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఘనుడు. గనక శక్తి లేని వారికి శక్తినిచ్చి తన పరిచర్య చేయించుకునే దేవుడు. గనక ప్రభువునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నేను బలహీనురాలను అనుకోకూడదు. చాలామంది నేను బలహీనుడను కదా, నేను బలహీనురాలను అనుకొని భయపడుతూ ఉంటారు.
నీ బలహీనతలోనే దేవుని శక్తి నీకు సంపూర్ణతనిస్తూ ఉంది. గనుక ఆ యేసయ్య పునరుద్ధానము యొక్క బలము, శక్తి నీకు తోడై ఉంది గనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. మనము ఆరాధించే దేవుడు మృత్యుంజయుడు, ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు గనక భయపడక ధైర్యముగా నీవు లోకములో యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించుదువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, గత 4 మాసములు కాపాడి మరొక మాసములోకి మమ్మను ప్రవేశింపచేసి ఈ మాసము మొదలుకొని మా జీవితకాల పర్యంతము వరకు భయపడకము అన్నావు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేశావు. నీవిచ్చిన ఈ వాగ్దానము చేత పట్టుకొని ఈ లోకంలో మీ కొరకు ధైర్యముగా జీవించే ఆ యొక్క పునరుద్ధాన బలమును, శక్తిని మా ప్రియ బిడ్డలందరికీ మాకును ప్రసాదించండి. నాయనా, మీ బిడ్డల జీవితాలలో ఏది కొరతగా ఉందో, దేని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆశపడ్డ ప్రాణిని తృప్తిపరిచే దేవుడవు గనుక మా బిడ్డల జీవితాలలో కార్యములు జరిగించి వారు కోరినది యేసునామమున వారు పొంది ఆనందించుటకు మీరు కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, సమాధానము ఇప్పుడును ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకును నీ ఇంటి వారికిని సదా తోడై ఉండి బలపరిచి ఆదరించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎంతోమంది భయముతో బ్రతుకుతూ ఆదరణ లేక ఉన్నారు. అలాంటి వారికి ఈ వాగ్దానము నీవు షేర్ చేయగలిగితే వారు కూడా గొప్ప ఆదరణ పొందుకుంటారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.